ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పొదిలి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి పచ్చకర్పూర రూపంలో విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లుగా శ్రావణి వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుందని చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయనున్నట్లుగా తెలిపారు. ముక్కోటు ఏకాదశి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో హాజరై వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. పొదిలినందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు 50 మంది భక్తులు కూడా వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి వారు స్వామివారి కృపకు బాధ్యులవుతారని కోరుచున్నాం. అదే రకంగా ఈ కార్యక్రమంలో ఈ దేవస్థానానికి తూర్పు వైపు ముఖద్వారము దాత మరియు దేవస్థానానికి ప్రతినిత్యము వారి యొక్క ఆర్థిక సహాయంతోనూ సేవాభావంతోనూ దేవస్థానంలో ప్రథమ భక్తుడిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ గారి యొక్క దంపతులు ఈరోజు ఈ కార్యక్రమంలో ఉభయదాతలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. సాయంత్రము కూడా జిల్లాలో ఎక్కడ లేని విధంగా మన గ్రామోత్సవం జరుగుతుంది. అందులో స్వామివారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమంలో ఉభయదాతలు స్వామివారితో పాటు ప్రయాణం చేస్తారు. అదే రకంగా విరివిరిగా భక్తులు పాల్గొని ఈ దేవస్థానం అభివృద్ధికి భక్తులెల్లరూ కూడా సహాయ సహకారాలు అందించి